నాగశౌర్య మాళవిక నాయర్ కాంబినేషన్లో తెరకెక్కిన మూవీ ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి. అవసరాల శ్రీనివాస్ మేకింగ్లో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ అయిపోయింది. వరల్డ్ వైడ్గా సందడి చేస్తోంది. మరి ఫైనల్ టాక్తో లక్ కలిసొచ్చిందా, షాక్ తగిలిందా? జస్ట్ వాచ్ ది స్టోరీ. నాగశౌర్యకి కొంతకాలంగా హిట్లు లేవు. మాస్, క్లాస్ ఇలా ఎన్ని ప్రయోగాలు చేసినా బెడిసి కొడుతున్నాయి. అందుకే తనకి ముందు నుంచి కలిసొచ్చిన అవసరాల శ్రీనివాస్ మేకింగ్లోని మరో మూవీ చేశాడు నాగశౌర్య. మరోసారి కదిలించే ప్రేమ కథతో థియేటర్స్లో వాలాడు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమించుకుంటారు, విడిపోతారు, మళ్ళీ ప్రేమించుకుంటారు. కానీ వీళ్ల మధ్య గ్యాప్ వస్తూనే ఉంటుంది. కానీ పరిస్థితులే మళ్ళీ కలుపుతాయి. ఇలా సాగే వీళ్ల జర్నీలో ఉన్న ట్విస్టులు సినిమాటిక్గా కాకుండా రియలిస్టిక్గా ఉంటే అదే ఫలానా అమ్మాయి ఫలానా అబ్బాయి. నాగశౌర్య మాళవిక న్యాచురల్ పర్ఫార్మెన్స్ ఆకట్టుకుంటుందంటున్నారు. ఇక సినిమా అంతా ఏదో సీసీ కెమెరాలో బంధించిన రియల్ ఇన్సిడెంట్స్లా ఉండటం వల్ల ఫ్రెష్ ఫీల్ ఉంటుందన్నారు. అంతగా న్యాచురల్గా తెరకెక్కించాడు అవసరాల శ్రీనివాస్. జో అచ్యుతానంద ఊహలు గుసగుసలాడే మూవీస్తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అవసరాల శ్రీనివాస్ ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయితో నెక్స్ట్ లెవెల్కి వెళ్లాడంటున్నారు. మేకింగ్ టేకింగ్లో తన సత్తా చాటాడంటున్నారు. అయితే ఇదంతా క్రియేటివ్ సైడ్ మాత్రమే. కానీ కామన్ ఆడియన్స్ని ఎంటర్టైన్ చేసే విషయంలో స్లో నరేషన్ కొంప ముంచేలా ఉందంటున్నారు. రియలిస్టిక్ మేకింగ్ అది ఓ ప్రేమ కథలో ఉంటే ఆ మజానే వేరు. అదే మూవీలో కలిసొస్తుందంటున్నారు. కానీ సెకండ్ హాఫ్ స్లో నరేషన్ మాత్రం మిక్స్డ్ టాక్కి కారణమవుతోందంటున్నారు. ఇక పాటలు, సినిమాటోగ్రఫీ అన్నింటికంటే ముఖ్యంగా హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ ఓ రేంజ్లో ఉందనే టాకే వస్తోంది.